ఇది ఈరోజు నా చివరి ఆర్డర్. వెళ్ళి ఇంటికి వెళ్దాం. ఇంత చిన్న ఆర్డరా? కేవలం కిచ్డీ, పెరుగు, 2 అరటిపండ్లు మాత్రమే. ఈ పాత నగర అడ్రస్ అసలు ఏ బిల్డింగ్లో ఉందో? 3 అంతస్తుతో పాత బిల్డింగ్. సరే, దొరికింది. అయ్యో, ఈ బిల్డింగ్ చాలా పాతగా ఉంది. 3వ అంతస్తా? ఈ బిల్డింగ్లో లిఫ్ట్ ఉంటుందా? ఫ్లాట్ 302 ఇదే అయి ఉంటుంది. హలో, డెలివరీ ఆర్డర్. బాబూ, లోపల పెట్టు. నా చేతులు వణుకుతున్నాయి. ఇక్కడ పెట్టేశానా అమ్మా? సరే అమ్మా, నేను వెళ్తాను. బాబూ, 2 నిమిషాలు కూర్చుంటావా? నా షిఫ్ట్ అయిపోయింది. ఈరోజు చాలా అలసిపోయాను. అయితే నేనెందుకు కూర్చున్నాను? మాట్లాడింది గడియారం మాత్రమే. దేవుడు నిశ్శబ్దంగా చూస్తున్నట్టు అనిపించింది. ఈ గోడంతా జ్ఞాపకాలే. ఈరోజు భోజనం బాగుంది. నాతో కూర్చున్నందుకు ధన్యవాదాలు బాబూ. నిన్ను ఎందుకు ఆపానో తెలుసా బాబూ? బాబూ, నేను ప్రతిరోజు బయటనుంచి ఆర్డర్ చేయను. ఈరోజు ఒక మనిషి మాట వినాలనిపించింది. రా బాబూ, ఇవి చూడమ్మా. 5 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు. ఇతనే నా భర్త. రైల్వేలో పనిచేసేవాడు. మరి ఇది ఇతనే నా కొడుకు. కెనడాలో ఉంటాడు. బాగా సంపాదిస్తాడు. ప్రతి నెల డబ్బు పంపిస్తాడు. కానీ మాట్లాడడానికి ఎవరికీ టైం లేదు బాబూ. ఇది నా కూతురు. బెంగళూరులో ఉంటుంది. తన జీవితంలో చాలా సంతోషంగా ఉంది. అలానే ఉండాలి కదా. పిల్లలు ఎగరాలి కదా. నా గొంతు కూడా నిలబడట్లేదు బాబూ. ఒకటి అడగనా బాబూ? నీకు అమ్మ ఉందా బాబూ? ఉంది, అమ్మ ఉంది. ప్రతిరోజు మాట్లాడతావా? నేను కూడా ఎన్నో రోజులుగా కాల్ చేయలేదు. తల్లిదండ్రులు డబ్బులు లెక్క పెట్టరు బాబూ. మాటలనే లెక్క పెడతారు. ఆ మాట నన్ను లోపల నుంచి కదిలించింది. భోజనం అయిపోయింది, కానీ ఏదో కొత్తది మొదలైంది. ఇది తీసుకో బాబూ. నువ్వు ఇచ్చిన అరగంట సమయానికి ఇది ధర. వద్దు అమ్మా, నేను తీసుకోలేను. ఈరోజు నువ్వు నాకు భోజనం ఇవ్వలేదు. నువ్వు నాకు ఆప్యాయత ఇచ్చావు, తోడిచ్చావు. అమ్మా, డబ్బు తీసుకున్నాను, కానీ అది డబ్బులా అనిపించలేదు. బాబూ, 1 నిమిషం. ఈరోజు ఇంటికి వెళ్ళాక నీ అమ్మకి ఫోన్ చేయడం మర్చిపోవద్దు. ఆ రాత్రి బైక్ స్టార్ట్ చేయలేకపోయాను. ముందుగా అమ్మకి ఫోన్ చేశాను. ఈ టైంలో నువ్వే ఫోన్ చేశావా? అన్నీ బాగున్నాయా? ఏమీ లేదు అమ్మా. నీ గొంతు వినాలనిపించింది. అమ్మా, తిన్నావారా బిడ్డా? తిన్నానమ్మా. రోడ్డు మీద నిలబడి ఏడ్చేశాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు అమ్మకి ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను డెలివరీకి వెళ్ళినప్పుడల్లా ఇది ఇప్పుడు కేవలం ఆర్డర్ కాదు. కొన్నిళ్లకు మందులు కావాలి. చాలా ధన్యవాదాలు కొడుకు. అమ్మా, మీ ప్యాకేజీ. ధన్యవాదాలు బాబూ. కొన్నీళ్లకు ఒంటరితనానికి ఓదార్పు కావాలి. లకు ఎదురుచూపుకి ముగింపు కావాలి. అమ్మ, ఫుడ్ వచ్చేసింది. మరికొన్ని ఇళ్లకు ఒక మంచి మాట చాలు. 2 నెలల తర్వాత అదే అడ్రస్ నుంచి ఆర్డర్ వచ్చింది. నేను వెళ్ళాను. ఏమండి? అమ్మా, గత వారం చనిపోయింది.
నా చేతులు ఖాళీగా ఉన్నాయి కాని హృదయం భారంగా ఉంది. ఇది నీకోసం వదిలింది. లోపల 500 రూపీస్ ఒక లేఖ ఉంది. బాబు, నువ్వు ఇది చదివేటప్పటికి నేను ఉండను. ఆ రోజు నాతో కలిసి తిన్నందుకు ధన్యవాదాలు. ఇది నా అదృష్టం అమ్మా. నువ్వు నాకు భోజనం కాదు, గౌరవమిచ్చావు. నీ అమ్మకి ఫోన్ చేయడం మర్చిపోవద్దు. అమ్మా, ఆ 500 రూపాయలు ఇంకా నా బ్యాగ్లోనే ఉన్నాయి. కొంతమంది వెళ్ళిపోతారు, కాని వారి మాటలు ఎప్పటికీ ఉంటాయి. ప్రతి తలుపు వెనుక కస్టమర్ మాత్రమే ఉండడు. కొన్నిసార్లు అక్కడ ఒక తల్లి ఉంటుంది, కొన్నిసార్లు అక్కడ ఎదురుచూపు ఉంటుంది, కొన్నిసార్లు అది చివరి సంభాషణ అవుతుంది. మనకు కేవలం భోజనం మాత్రమే అవసరం కాదు. కొన్నిసార్లు మనకు తోడు అవసరం. ఒంటరితనం, వృద్ధాప్యం కలిసి వస్తే చాలా కష్టం. దానికి ఆర్థిక కష్టాలు కలిస్తే అది నిజమైన విషాదం అవుతుంది.